జెన్జీ అనగా జనరేషన్ జెడ్ సుమారుగా 1997 నుండి 2012 మధ్య కాలంలో జన్మించిన యువతరాన్ని ఇలా పిలుస్తారు. వీరు పూర్తిగా డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ మధ్య పెరిగారు. సాంకేతికతపై బలమైన అవగాహన కలిగి ఉండటం, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం మరియు సమాజంలో కొత్త మార్పులను కోరుకోవడం ఈ తరం ప్రధాన లక్షణాలు. రాజకీయాలకు చాలా దూరమే ఉంటారు కానీ సర్కార్లను కింద మీద చేసే బలం ఉన్నది. అగో గందుకే గీళ్ళంతా ఆళ్ళ తువ్వలనే పోతున్నారు. దేశంలో లీడర్లంతా జెన్జీ జపం చేస్తుర్రుల్లా. ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి ప్రధాని మోడీ సార్ దాకా అందరు జెన్జీ పోరలకు దగ్గరైతానికే తనలాడుతున్నారు. వాళ్ళ భాషలనే మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీటింగులు పెడుతున్నారు. ఇవాళ రేపు పోర్లంతా ఇన్స్టాగ్రాములనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళతో దోస్తాన్ని పెంచుకోవడానికి రీల్స్ కూడా చేస్తున్నారు. మొన్న నీట్ పేపర్ లీకేజ్ మీద కొట్లాటప్పుడు అర్ధమరాత్రి హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా ప్రధాని మోడీ సార్ సెల్ఫీ వీడియో ఇడిస్తే రికార్డులన్నీ పర్ర చింపేసి 303 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అని మళ్ళీ వీడియో ఇడిసే. ఇక నిన్న మొన్న ఐఐటి ఢిల్లీలో సుధా జెన్జీ జపమే చేసిండు మోడీ సారు. आईआईटी की परीक्षा में सिलेबस होता है, लेकिन जिंदगी की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है. ఇక అటు లోక్సభలో ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ సార్ సుతా జెన్జీ కొట్లాటలకు హిమ్మతించుకుంటూ వాళ్ళకి చాలా దగ్గర అవుతున్నాడు. చీపురు పార్టీ పెబ్బ కేజ్రీవాల్ సార్ కాడ నుంచి మొదలు పెడితే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న దాకా జెన్జీ పౌరులకు దగ్గర అయితానికే తనలాడుతున్నారు. ఇక పార్టీలు అయితే జెన్జీ కోసానికి ఎటువంటి వీడియోలు ఇవ్వాలి, కంటెంట్ ఏమి ఉండాలి అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవరం బగ్గ తెలిసిన వాళ్ళని పెట్టుకుంటానే అంటే చూడుర్రిగా. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ పొరల చుట్టూ ఎందుకు తిరుగుతుర్రు అంటే 2029 ఓట్లు వచ్చే నాటికి వీళ్ళందరికీ ఏలికి ఇంకా అంటించుకునే ఛాన్స్ వస్తుంది. అందుకే ఇప్పటి సందే వాళ్ళ తోవల పోయి మేము మీ వాళ్ళమే అనిపించుకుంటారు అన్నట్టు. ఇక మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు ఇట్లా జెన్జీకి ఎవరి దగ్గర అవుతారు అనే చర్చ నడుస్తుంది ఇంకో దిక్కు. అయితే మోడీ సార్ ఇన్స్టాలో 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది ఫాలోవర్లతో ఫస్ట్ జాగాలు ఉన్నాడు కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటది. అదే రాహుల్ సార్ కు 1,70,00,000 మంది ఫాలోవర్లే ఉన్నారు కానీ అటెన్షన్ ఎక్కువ ఉంటదట. అంటే జెన్జీ కోసం దండలాడుతుండు కాబట్టి అరే సార్ మావాడే అనుకుంటారు అన్నట్టు. ఇక మొన్న జెన్జీ పోరలు సార్ అని పిలిస్తే అట్లా కాదు నన్ను బ్రో అనాలే అని అంటే నేను ఏరే కాదు మీ దాంట్లో కానీ అని ఎరక చెప్తానికి అన్నట్టు. ఓ ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా జెన్జీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. అట్లుంటది మరి. వాళ్ళు తలుచుకుంటే పీఠాలు కదులుతాయి, రాజ్యాలు మారుతాయి, రాజకీయమే కింద మీద అవుతుంది. జెన్జీ జెన్జీ అంటారా బాబు.